హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సిరి వాళ్ళ నాయనమ్మ. మా వీడియోలు చూసారు కదా, పాపతో కొన్ని వీడియోలు తీశాను. ఈరోజు నుంచి మేము వంటల ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాము. ఈరోజు బిర్యానీ డే కదా, స్పెషల్ డే కదా. అయితే ఈరోజు బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి ఈ 3 చేసుకొని టేస్ట్ చేసి చూద్దామండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు గోంగూర పచ్చడి చేసుకుందాం. గోంగూర పచ్చడిలోకి నేను పచ్చిమిరకాయలు 10-15 తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు ఇలా కడిగి పెట్టుకొని ఇలా గోంగూర చక్కగా ఇలా గుంజి శుభ్రంగా కడిగి ఇలా ఇలా వేసుకున్న గోంగూరలో కొంచెం వాటర్ అండి, కొంచెం ఎక్కువ అవసరం. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెట్టుకున్నాం. ఓకే అండి, ఇంకో పొయ్యి ఖాళీగా ఉంది కదా, చికెన్ కర్రీ పెట్టేసుకుందాం. ఇవాళ సండే అండి, చర్చికి వెళ్ళి వచ్చాము, అందుకే బాగా లేట్ అయిపోయింది. చికెన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీలోకి ఇదిగోండి, నేను కేజీ చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొబ్బరి, గరం మసాలా. ఇందులోకి టమాటాలు 2, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు ఒక 6 వేసుకుంటున్నాను. ఇంకో కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు, ఇవన్నీ కర్రీలోకి కావాలండి. ఇంకో గిన్నె వేడెక్కిందండి. ఈ పొయ్యి మీద గోంగూర మీద ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్, దీంతో 4 వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఇదిగో ఆనియన్స్ అను పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూసారండి, ఆయిల్ వేడెక్కినాకే వంట చేయండి. ఆనియన్స్ ఇలా ఏగినాయి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏగినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ చెప్పాను కదండి, కేజీ చికెన్ వేసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో స్పూను పసుపు అండి, దీంట్లో తగినంత ఉప్పు అండి, నేను తగినంత వేసుకుంటున్నాను. చికెన్ ఇలా ఉడుకుతుంది చూడండి. చికెను ఎప్పుడు నూనెలో మగ్గబెట్టినాక వాటర్ వస్తుంది చికెన్లో బాగా. అయ్యో చూడండి వాటర్, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోతేనే కూర నీసు వాసన అనేది రాదు. మిరకాయ గోంగూర చక్కగా ఉడికిపోయింది. దీన్ని తీసి మనం నూరుకోవాలి. గోంగూర పచ్చిమిరకాయలు ఎలా ఉడికిపోయినాయో ఇది తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇదిగోండి నూరుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర, వేసి కొంచెం నూరుకున్నాక ఇదిగోండి ఉడకపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, గోంగూర, కొంచెం సాల్ట్, రుచికి తగినంత ఉప్పు. ఇదిగో ఫ్రెండ్స్, ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా నూరుకుంటే చాలు. ఇవి వెల్లుల్లిపాయలు మెత్తగా అవనవసరం. ఉప్పు కూడా సరిపోయింది, ఎందుకంటే తక్కువ వేసుకోండి, రైస్లో కూడా ఉప్పు వేస్తాం కదా. ఇలా గిన్నెలో తీసుకుందాం. పచ్చడి చాలా బాగుంది.
చాలా బాగుందండి పచ్చడి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకే, చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఇదిగోండి చికెను. నేను చెప్పాను కదా వాటర్ మొత్తం ఇంకిపోవాలి అని. ఇదిగో చూసారండి ఆయిల్ ఎలా వచ్చిందో, అట్లా ఆయిల్ బయటికి రావాలి. అప్పుడు చికెన్ అనేది నీసు వాసన రాదు. నాన్ వెజ్ వండుకున్న వాళ్ళకి ముందు తెలుసుకోవాల్సింది అదేనండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేద్దాం. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు వేసేసాను. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం మగ్గనిద్దామండి. 5 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. కూర్చొద్దామండి. టమాటాలు వేసినాక ఇవ్వండి, టమాటాలు కూడా లైట్గా మగ్గిపోయి టమాటా వేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. నేను 1.5 స్పూన్ వేసానండి. కేజీ చికెనే కదా, మిక్సీలో పట్టుకున్నామండి. నూరడానికి సరిపోలేదు. ఈసారి నుంచి రోట్లో నూరే వేస్తాను నేను. అసలు ఎప్పుడు నూరే వేసుకుంటాము. చర్చికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయిందని కొంచెం మిక్సీలో వేసుకున్నాము ఐటమ్స్ అన్నీ కూడాను. ఇదిగా చూసారా కూర ఎలా ఉడుకుతుందో. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఉడికించుకుందాం. చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినా ఉడుకున్నాం రండి. చూడండి ఎలా ఉడికిందో. చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది. టమాటా మగ్గిపోయింది. ఓకేనా, ఇందులోకి కారం వేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఈ గంటితో మేము నాన్ వెజ్ అయితే 4 వేస్తాము. మామూలు కర్రీస్ అయితేనేమో 2 వేస్తాము లేదా 3 వేస్తాము. చూసారా ముక్క ఎంత బాగుందో. రండి, కారం కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసుకుందాం. ఇది బిర్యానీలోకి కదండి, కొంచెం గ్రేవీ లాగా. మా చిన్నబాబుకి గ్రేవీ అంటే చాలా ఇష్టం, అందుకే గ్రేవీగానే వండుతామండి ఏ కర్రీస్ అయినా. కొంచెం ముక్కలు మునిగేలాగా పోసుకుందాం. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇది ముక్కలు మునిగేలాగా నీళ్ళు వేసుకున్నాం కదండి. ఇదిగో దీంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి. బిర్యానీ అంటే పచ్చి కొబ్బరి కావాలి కదండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే గ్రేవీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా మారిపోతుందో. చూసారా, ఇంకొంచెం ఉంది, వేసేద్దాం మొత్తం. ఇదిగోండి, చూసారా గ్రేవీగా ఉంది. ఉడకనివ్వాలి కొంచెం. టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోయిందండి, ఇంక ఉప్పు వేయని అవసరం లేదు. దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఉంచుకున్నాను కదండి, అది వేసుకుందాం. కూర ఎట్లా ఉడికిందో చక్కగా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు దీని మీద కరివేపాకు, నా మనవరాలు అరిసేస్తుందండి. ఆమెను కూడా ఎత్తుకొని చూపించాలంట. కొత్తిమీర, ఇంకంతే, కూర అయిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ.
చూసారా గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. గోంగూర పచ్చడి అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీ ఫైనల్గా. ఇదిగోండి నెయ్యి, ఇంకో నెయ్యి వేసాను 2 స్పూన్లు. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఈ గంట వేస్తున్నాను ఆయిల్. ఇదిగోండి నెయ్యి, ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేపుతున్నానండి. ఇది పచ్చివాసన పోయేలాగా ఎర్రగా ఆగాలి. వెల్లుల్లిపాయ పేస్టు వేగింది. దీంట్లో కొంచెం కొబ్బరి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలండి. అలాగే బిర్యానీ మసాలా అన్నీ తెలుసు కదా మీకు, బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసేస్తున్నాను. ఇలా ఒకసారి తిప్పుకోవాలి. వేగుతుందండి, ఇంకొక 5 నిమిషాలు వేగనిస్తే. ఇదిగోండి చక్కగా ఎర్రగా వేగిపోయింది. మనం దీంట్లోకి ఎసురు నీళ్ళు తీసుకుందాం. ఇదిగోండి నేను ఈ లోటాతో 2 లోటాలు వేసుకున్నాను బియ్యం. ఇగో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి దీంతో 2 లోటాలు వేసుకున్నాను కాబట్టి 1.5 నీళ్ళు పోయాలి. కరెక్ట్ కొలత 1.5. అయితే నేను 2 వేసుకున్నాను కదా. ఇదిగోండి 3 లోటాలు 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఇదిగోండి పోసేస్తున్నాను చూడండి. అది అలా అవుతున్న తర్వాత ఇదిగోండి పుదీనాకు కొంతమంది నూనెలో వేయిస్తారు. నేనైతే ఇట్లా వేస్తానండి. ఇట్లా వేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి చూసారా రైస్ ఇప్పుడు తెల్లింది కదండి. దీన్ని ఒకసారి తిప్పుకొని రైస్ వేసేసుకుందాం. కడిగి నానబెట్టుకున్న బియ్యం చూడండి వేస్తాను. రైస్ వేసాను కదా, ఒకసారి కలుపుతాను. ఇదిగోండి ఇదిగోండి అన్నం చూడండి ఎట్లా వచ్చిందో చక్కగా. చూసారా ఎట్లా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మగ్గిపోద్దండి. లాస్ట్లో దించేటప్పుడు దీని మీద నెయ్యి వేసుకొని కొంచెం రంగు వేసుకొని దించేసుకోవటమే. చూడండి అన్నం పైకి వచ్చింది. ఒక 5 నిమిషాలు ఉంటే అన్నం అయిపోద్ది. నేను ఇలాగ ఎందుకు అంటున్నానంటే కొంచెం బిర్యానీ అంటే కలర్ఫుల్గా ఉండాలి కదండి, అందుకని కొంచెం బిర్యానీ రంగు వేస్తున్నాను అండి. ఇంక దీన్ని కదిలించిన అవసరం లేదు. దీంట్లో లైట్గా నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను పైన. ఇదిగోండి చక్కగా ఉడిపోయింది రైస్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకేనా, మెతుకు చక్కగా ఉడిపోయింది అన్నం.
దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కలర్ కలర్గా ఉంది చూడండి, ఒకసారి రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. ఈ కర్రీని ఇలా రైస్లో తీసుకొని గోంగూర పచ్చడి, ఇదిగోండి ఆనియన్స్, బిర్యానీలోకి ఆనియన్స్ ఉంటేనే రుచి అండి. ముందు గోంగూరతో కలుపుకుందామండి. చాలా బాగుందండి గోంగూరతో. ఇదిగోండి చికెన్ కర్రీలో నిమ్మకాయలా పిండుకొని చికెన్ ముక్కలా తీసుకొని దాంట్లో మెత్తగొడుతున్నానండి. చాలా బాగుందండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. గోంగూరతోను చికెన్ కర్రీతోను ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని ఈ బిర్యానీలా వండుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా వంటలు మీకు నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?